నమస్తే కిరణ్ రాయల్ గారు. నమస్కారం రామ్ గారు. నమస్తే మీకు, తెలుగు రాజు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి హంగామా అంతా మీదే ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏంటి అసలు ఎలా ఉంది సినిమా, చూసారా? ఏదో చూసారు సార్, ఎన్నిసార్లు అది ఓకే, సారీ ఫర్ దట్. ఎన్నిసార్లు చూసారు? లేదంటే 2 times వెళ్ళామని. నైట్ 9:30కి ఒక ప్రీమియర్ షోకి వెళ్ళాం. తర్వాత మళ్ళా మా వాళ్ళు, మా అభిమానులు కొంతమంది మళ్ళీ పోదామంటే మళ్ళా మార్నింగ్ 4 o'clock ఒకసారి వెళ్ళాను. నైస్ మూవీ. ఓకే. హైప్ నాకు తెలిసి భారతదేశంలో అటు నేను గర్వంగా చెప్పను కానీ పొలిటీషియన్లు రాజకీయాల్లో ఉన్నప్పుడు సినిమాలు తీసినప్పుడు, ప్యూర్ పొలిటీషియన్ పాలిటిక్స్ లో ఉన్న సినిమాలు తీసినప్పుడు ఇంత హైప్ వస్తుందని మీకు తెలియదు సార్. అసలు ఏమి హైప్ అంటే సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, ఏ ప్లాట్ఫామ్ చూసినా వీరముళ్ళు పవన్ కళ్యాణ్, అంత వీరముళ్ళు పవన్ కళ్యాణ్. అసలు మార్చిపడ్డారు సార్. అసలు ఒక యుద్ధం అవుతాను సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ. అంటే అది పవన్ కళ్యాణ్ గారికి ఆయన అంతా కృషి చేసి 5 సంవత్సరాలు కష్టపడి ఆయన అంటే ఎట్టకేలకు ఫినిష్ చేశారు. బట్ సినిమాకి సంబంధించి ప్రమోషన్ అంటే ఇప్పుడు వరకు ఆయన కష్టపడ్డారు, అన్ని సినిమాల కంటే కూడా ఎక్కువే కష్టపడ్డాడు ఆయన. ఇంకొంచెం ప్రమోషన్ పాన్ ఇండియా లెవెల్లో చేసి ఉండాలని చాలా మంది ఫీల్ అవుతా ఉన్నారు. దానికి ఏమంటారు? ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు ఇది చేయడం చాలా అదృష్టం అనుకోవాలి మేము అందరం. ఓకే ఓకే. ఎందుకంటే ఇంత ఓజీ ఉంది, ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. మామూలుగానే మా సాడి కొంచెం బహుమానం ఎక్కువ. ఎక్సెప్ట్ చేయలేదు. ఫంక్షన్లు కూడా రమ్మన్నా కూడా రాలేదు బేసిక్ గా. అలాంటిది ఆయన ఫస్ట్ టైం మీడియాతో ఇంటరాక్ట్, సోషల్ మీడియాతో ఇంటరాక్ట్, ప్రమోషన్ అంటే ఆయన సినిమా ఆయనే ప్రమోషన్ చేసుకోవాలంటే ఆయనకి ఈ సినిమా మీద అంత ప్రేమ ఉంది, అంత భక్తి ఉంది. దానికి కారణం ఏంటి సార్? అదే సనాతన ధర్మం, సంస్కృతి. రైట్. హైందవ సంస్కృతి ఈ సినిమాలో చాలా బాగా బ్రహ్మాండం చూపించారు. సనాతన ధర్మం కూడా ఈ సినిమాలో స్టార్ట్ అయినట్టుంది. సనాతన ధర్మం ఎప్పుడో స్టార్ట్ అయినట్టుంది. ఆ విషయాన్ని పూర్తిగా చూపించారు. ఔరంగజేబు జమానాలో సనాతన ధర్మం పట్టించుకునే వాళ్ళు లేడు. అప్పుడే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు అంటే ఈ రోజు భారతదేశంలో సనాతన ధర్మం అనేది ఒక ఫిక్స్ ఉండేది, అందరికి అర్థమయ్యేది సనాతన ధర్మం అంటే ఇదే అనేసి. ఓకే ఓకే. ఎలా అంటే ఫస్ట్ హాఫ్ బ్లాక్ బాస్టర్, సెకండ్ హాఫ్ కొంచెం ఎక్కడో తగ్గినట్టు అనిపిస్తుంది అని ఫ్యాన్స్ కొంచెం అక్కడక్కడ డిసప్పాయింట్ అవుతున్నట్టుగా వినిపిస్తా ఉన్నాయి. మీరు చూసారు, మీకేమనిపించింది సార్? అంటే ఎవరు డిసప్పాయింట్, వైసీపీ పేటీఎం వాళ్ళు, పేటీఎం కూలీలు చెప్తే మేము పట్టించుకోం. మాకు అవసరంలా. ఇక్కడ తమాష ఏమంటే మాకన్నా ఎక్కువ వైసీపీ వాళ్ళ సోషల్, వైసీపీ వాళ్ళ తెలుసుకోవాలి. అంటే వాళ్ళు ఎక్కువ వెళ్తున్నారంటారా సినిమాకి? ఇప్పుడు సినిమా మేము ఒకటే చూసేది, వాళ్ళు చూడలేదు కదా. అదే వాళ్ళు మాకన్నా ముందు టికెట్లు తీసుకొని, మాకన్నా ముందు లాబింగ్ చేసుకుని, ఎమ్మెల్యేతో, మాజీ మంత్రులతో ఫోన్లు చేయించుకొని, ఇప్పుడు కొన్ని చోట్ల అయితే ఇంకా సినిమా థియేటర్లు వైసీపీ వాళ్ళు ఉన్నాయి. వాళ్ళ సిపాలిటీస్ వాళ్ళ ముందు మేమన్నా వెనక కూర్చుని మాకన్నా ముందు కూర్చోవాలి, వెనక కూర్చోవాలి. ఓకే. ఒక 2-3 సినిమా అంటే నేను చెప్పడానికి వెనక వైసీపీ వస్తారు అడగలేదు చెప్పా. ఓకే. వాళ్ళు మాస్క్ వేసుకుని వెనక నుంచి వస్తున్నారు. రైట్. ఓకే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ఎలా అనిపించింది మీకు? ఎలా అసలు పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎక్కడ పీక్స్? అసలు 10 నిమిషాలకి గూస్ బంప్స్ అని విన్నాను నేను. అసలు కీరవాణి గారు వాంచి పట్టేశారు. నేను ఆయన ఆరోగ్యం, ఆయన ఎనర్జీ ఏమో తెలియదండి. ఏం తింటారో, ఏం తాగుతారో ఏమో, ఆయన ఆరోగ్య సీక్రెట్ తెలియదు కానీ అసలు కసితో కొట్టాడు మ్యూజిక్. అది కసి అంటే అసలు కొన్ని సందర్భాల్లో క్లైమాక్స్ లో ఒక మ్యూజిక్ ఉంది, తన ముందు ఒక మ్యూజిక్ ఉంటుంది. అసలు మనము ఒక కుర్చీలో అనుకున్న పోతున్నాం. అసలు ఏంటి ఆ మ్యూజిక్ ఏమన్నా మ్యూజిక్ చాలా బాగా చేశారు. కళ్యాణ్ గారు కూడా ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్. అసలు కళ్యాణ్ గారు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో చాలా కసిగా, ఇంట్రెస్ట్ గా ఏదో ఆయన స్టేజ్ తీసుకొని చేసినట్టు అన్న సినిమా అయితే ఇవాళ వస్తాం. అంటే కృష్ణ జాగర్లమూడి తర్వాత ఇంకొక డైరెక్టర్ కూడా మారడం జరిగింది. ఆ తేడా, డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి ఏదన్నా? సింహభూమి పవన్ కళ్యాణ్ అక్కడ చేసుకుని వాకొద్దు. పవన్ కళ్యాణ్
కాన్సెప్ట్ వెళ్తారు సినిమాలో కూడా. ఇప్పుడు మీకు ప్రతి ఒక్క సినిమా పవన్ కళ్యాణ్ గారు చూసి వెళ్తారు. డైరెక్టర్ ఈ రోజులో ఎవరు చూస్తున్నారు, అయిపోయింది సినిమా. ఎవరు మీరు కూడా డైరెక్టర్ సినిమా ఇస్తే బ్రహ్మాండం ఇస్తారు, మీరు కూడా నేను కూడా తీసుకుంటాను. హీరో పవన్ కళ్యాణ్ గారు ఆయన చూసి వెళ్తారు వచ్చిన టైటిల్ కార్డ్ కి అసలు పడుకున్న శవాలు కూడా లేస్తున్నాయి అని విన్నాను నేను. టైటిల్ కార్డ్ అంత బాగా డిజైన్ చేశారంట దాన్ని. సినిమాలో ఏది తీసుకున్నారు మనం ప్రతి సీన్ కూడా ఒకరి నుంచి ఒకటి చేశారు. మంచి ఫుల్ మిస్, నాన్ వెజ్ ఫుల్ మిస్. ఓకే, అంటే పార్ట్ 2 కోసం అవైటెడ్ గా ఉన్నారా? ఎందుకంటే ఇప్పుడు మాకు ట్విస్ట్ ఏమంటే సినిమా చూస్తూ ఉంటే ఏమవుతుంది చూస్తుంటే పక్కనే పార్ట్ 2 వచ్చింది. షాక్ అయిపోయారు అందరూ, ఇది ఎప్పుడు వస్తుంది ఇంకా. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా ఇంకా సినిమాలు ఉన్నాయి, మళ్ళా సినిమా తీయాలి, మళ్ళా ఈ సినిమా క్లైమాక్స్ కన్క్లూజన్ కావాలి. మమ్మల్ని కన్ఫ్యూజన్ పడేసారు పవన్ కళ్యాణ్ గారు, అది పరిస్థితి. రైట్. అయితే ఇప్పుడు ఔరంగజేబ్ తో పోల్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని బాయ్కాట్ హరిహర వీరమల్లు అని వైసీపీ వాళ్ళు ట్రెండ్ చేశారు. దానివల్ల ఏమన్నా కొంచెం ఏదైనా డిఫీట్ అయిందంటారా? వాళ్ళు బైకాట్ చేసి 111 ఇస్తే వాళ్ళని బైకాట్ చేసాం. వాళ్ళని బైకాట్ చేసి పంపించేయాలి స్టేట్ నుంచి, నెక్స్ట్ ఇండియా నుంచి తిరిగేస్తారు వాళ్ళని బైకాట్. కానీ వైసీపీ సోషల్ మీడియాకి అయితే మంచి కంటెంట్ ఉంది సినిమాలో, నాకు నచ్చింది. చెప్పండి ఒకసారి, చెప్పండి. అది ఒక చిన్న ఒక సీన్ లో పవన్ కళ్యాణ్ గారుని ఒక పులి పవన్ కళ్యాణ్ గారిని వచ్చి అలా షో చేస్తాడు చుట్టూ తిరుగుతా. నాకెందుకు ఒక జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చాడు. ఎందుకలా? వైసీపీ పేరు వాళ్ళు ఇప్పుడు మన పులి సింహం అంటారు కదా, ఆ పులి సింహాల సైతం కళ్ళు సైకిల్తో కూర్చోబెట్టేశారు అక్కడ. అది మా కోసం ఇష్టం సీను, మా ఫ్యాన్స్ కోసమే. ఆ పులి ఎక్కి పవన్ కళ్యాణ్ గారికి వచ్చినప్పుడు ఆయన 2000 చూపించి కొంచెం చాలా ఎక్కువ చేసినాము, తగ్గించే చెప్తాం మా భాషలో. అది జగన్ చెప్పి డైరెక్ట్ గా మాకైతే ఫ్యాన్స్ బాగా సీను. ఆ సీన్ వైసీపీ సోషల్ మీడియా కింద చేస్తున్నాను నేను, కట్ చేసి అందరూ వాడుకోండి సోషల్ మీడియా అంతా. బైకాట్ బైకాట్ చేస్తారు. వీళ్ళు ఏదో ఒకటి వీళ్ళు చూసినా చూడకపోయినా సినిమా కలెక్షన్స్ మొదలుకుంటాం, అప్పటికి రికార్డులు సాధించేస్తాం. నిజం చెప్పాలంటే వైసీపీ వాళ్ళు మాకన్నా ముందు థియేటర్లో ఉన్నారు, ఇది వాస్తవం. కాబట్టి సినిమాని ఎక్కడ కూడా మనం తక్కువ అవసరం లేదన్నా సినిమా రైట్. అదే ఓకే. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక 20% పార్ట్ 2 ఫిల్మ్ దాని షూట్ కూడా కంప్లీట్ చేస్తారని చెప్పి మన కళ్యాణ్ గారు చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన కర్తవ్యాలు, ఆయన యొక్క సిద్ధాంతాలు చూస్తా ఉంటే ఇంకాస్త లేట్ అవుతుందేమో హరిహర వీరమల్లు అని కూడా ఫ్యాన్స్ కొంచెం ఎక్కడో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా ఇంకా 80% కంప్లీట్ చేసేస్తే కన్క్లూజన్ వచ్చేసి అవునా ఏమవుతాడు వచ్చిన చూసుకోవాలి. ఎందుకంటే ఒక 15 నిమిషాలు ఉందన్నా అసలు ఒక పీక్ అది ఎలా చెప్పాలి తెలియదు. అది దానికి కేవలం ఈయన కొంచెం ఏం మ్యాజిక్ చేశారు తెలియదు, కానీ అసలు అది ఎలా రిలీజ్ చేశారు. క్లైమాక్స్ చూస్తూ ఉన్నప్పుడు ఇంకా సినిమా వస్తుంది అనుకున్నప్పుడు మరి పార్ట్ 2 వస్తుంది. ఇప్పుడు అయిపోయింది ఒక విషయం అందరికి. అది కొంచెం త్వరగా వస్తే బాగుండదు. అది గ్రాఫికల్ గా కొంచెం ఎక్కడో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కొంచెం డిసప్పాయింటెడ్ గా ఉంది అనేది వినిపిస్తా ఉంది పబ్లిక్ లో. చెప్తారా? అట్లా కాదు, పబ్లిక్ టాక్, బేస్డ్ ఆన్ పబ్లిక్ టాక్ కొంచెం గ్రాఫిక్ ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు అని వినిపిస్తా ఉంది. మీకు ఎలా అనిపించింది గ్రాఫిక్స్? మిక్కీ మౌస్ సినిమా లేకపోతే టామ్ అండ్ జెర్రీ సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా మేము గ్రాఫిక్స్ చూడాలి. అక్కడ పవన్ కళ్యాణ్ గారి చూస్తారు, మేము దీన్ని చాలా మంది సినిమా చూస్తారన్నా. మేము దాంట్లో సనాతన ధర్మము హైందవ మతం సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మెసేజ్ తీసుకురా, మెసేజ్ చూస్తున్నాం మేమందరం. గ్రాఫిక్స్ మాకెందుకు నాకు అవసరం లేదు. ఓకే, ఈ హవా ఎన్ని రోజులు ఉండబోతుంది అనుకుంటున్నారు హరిహరుడిది? హరిహర వీరమల్లు సినీ పరిశ్రమలో గతంలో ఉన్న కొన్ని సినిమాలతో పోలిస్తే సినిమాలతో రికార్డుతో పాటు అన్ని రికార్డు కొడతాయి. కాబట్టి హరిహర వీరమల్లు చాలా అద్భుతం. అసలు దానికి మేము ఏం చెప్పాలి తెలియట్లా. చెప్తాను, సినిమా హైట్ కి వెళ్ళిపోయింది. దాన్ని ఇంకెవడు ఏమి చెప్పినా ఎవడు ఏం చేసినా ఆపలేదు, అయిపోయింది అంతే, సినిమా వెళ్ళిపోయింది ఎక్కడికో. రైట్. అంటే ఇంకొకటి కన్క్లూజన్కి వచ్చే ముందు ఒక చిన్నది ఏంటంటే, ప్రధానంగా టికెట్ల రేట్ల విషయానికి కూడా ప్రధానంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే గవర్నమెంట్ ఫామ్ అయింది కదా అని ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటారు అనేది కూడా ఒకటి వినిపిస్తా ఉంది. దాని మీద ఏమంటారు మీ కామెంట్స్? అన్న ఒకటి, మేము ఎవరిని బలవంతాలు చొక్కాలు పట్టుకున్నాం
బలవంతం టికెట్లు కొనమని చెప్పలేదు, ఎవరు ఇంటికి ఇల్లు బెదిరించి టికెట్లు కొనమని చెప్పలేదు, ఏ ఎంఆర్ఓ లాంటి వాళ్ళు థియేటర్ కాడ పెట్టి టికెట్లు అమ్మలేదు. మేము పెట్టిన రేటు అభిమానులకు ఇష్టమైతే కొనుక్కోమన్నాం. ఒక్కొక్కరు 2-3 సార్లు చూడడం కొని అభిమానులు పంచి ఆ వాటర్ అనుకోండి 200 టికెట్లు కొన్నా, అభిమానులు పంచుకున్నా. నేను నగదు డబ్బులు నేను కొన్నా, ఫ్రీగా పంచా. నేను 200 టికెట్లు ఫ్రీగా పంచానన్నా. మేము కొనుక్కున్నాం, మా నాయకుల కోసం మేము పంచుకున్నాం. మేము డబ్బులు పెట్టి సినిమా చూడమని చెప్పట్లేదు. డబ్బులు 600 పెట్టి 500 పెట్టు. మేము పెంచిన రేటు మేము కొన్ని బెనిఫిట్ షో, ప్రీమియర్ షో అనేది అభిమానుల కోసం షో కాబట్టి ఎవరైతే నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జనసేన ఉన్నారో పవన్ కళ్యాణ్ మనుషులు వాళ్ళు కొన్ని అక్కడ షోలు ఇచ్చుకున్నారు తప్ప ఎక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టలేదు. ప్రజలకి నార్మల్ రేట్లే ఉన్నాయి. కానీ రేట్లు పెంచారంటే మొన్న 5 రూపాయలు 10 రూపాయల టికెట్లు పెట్టారే ప్రజలకు నిత్యావసర వస్తువులు, సిమెంట్, నిత్యావసర వస్తువులు ఇస్తే అవన్నీ మాత్రం రేట్లు ఇచ్చారు కదన్నా ప్రభుత్వంలో. సినిమా వైసీపీ వాళ్ళు ఏదో చేయాలని ప్రయత్నం చేసి వాళ్ళే చేయించారు. థ్యాంక్స్ చెప్పాలి సోషల్ మీడియా. రైట్ కిరణ్ రాయ్ గారు, చాలా చక్కగా సినిమాకి సంబంధించి మాతో మాట్లాడినందుకు, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.